హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత కూటమి 164 సీట్లతో అధికారంలోకి రావడం కావచ్చు, 11 సీట్లకే అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పడిపోవడం కావచ్చు, 164 సీట్లకు సంబంధించి వచ్చినప్పటికీ కూడా అందరూ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత ఎవరు అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శాసనసభ సమావేశాలకు సంబంధించి అసలు ప్రతిపక్ష నేత ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు, ప్రతిపక్ష నేత హోదా కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్ కి ఎందుకు లెటర్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తున్నారు? అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ప్రతిపక్ష హోదా ఉంటుందా, ఉండదా? ఓన్లీ ప్రతిపక్షానికి సంబంధించి ఫ్లోర్ లీడర్ గా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతారా? అసలు ఏం జరగబోతుంది? ఆయన రాసిన లేఖ యొక్క సారాంశం ఏంటంటే ఏం చెప్పచ్చు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అనేది ఉండదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక నర్మగర్భంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే నేనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం మా జనసేన అని. ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం గారే మేమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అంటే వాళ్ళ దృష్టిలో ప్రతిపక్షం లేనే లేదని. అధికార పార్టీలో ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన ప్రతిపక్ష పాత్ర ఏదైనా జరగచ్చు అంటే అవతలోడికి అభిమానం అర్థం. ఓకే, ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఎవరు లేరు, మేమే ప్రతిపక్ష పార్టీ అర్థం అంతే కదా. ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తున్నాం అంటే అధికార పక్షమా లేదని తీసేయండి, ప్రతిపక్షం మేమే అని చెప్తే ఏంటి? ప్రతిపక్షం అనేది ఇంకోటి లేదు అని అర్థం. అధికారంలో అయినా మేమే, ప్రతిపక్షంలో మేమే అంతే. ఇంక అన్నప్పుడు ఇంక ప్రతిపక్ష హోదా ఇస్తారని ఎలాగుంది? అది ఆ విషయాన్ని ఆయన గుర్తించారు, మనకి వచ్చేలా లేదని చెప్పి ఆయన లెటర్ రాసుకున్నారు. ఇప్పుడు యాజ్ పర్ రూల్ ఏంటంటే ఎంతమంది ఉన్నా అది చూసుకోకుండా ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో ఉండాలి. ఎందుకంటే ప్రశ్నించే పార్టీ. ప్రతిపక్షం అనేది లేకపోతే ఉప్పులేని కూరలాగా తయారవుతుంది. ఏదో ఒకటి నిలదీసో తప్పుని ఎత్తి చూపెట్టడం ద్వారా ప్రభుత్వం సవరించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల అధికార పక్షంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా తన స్వపక్షాన్నే విమర్శించుకోడు కదా. వాళ్ళు చెప్పిందని కోటేస్తారు, వాళ్ళు చెప్పింది రైటో రాంగో తెలుస్తారు. అసలు దాన్ని కూడా పక్కన పెట్టేశారనమాట, ప్రతిపక్ష హోదా ఇవ్వమని. ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకోండి, దానికి అతను మాట్లాడడానికి దానికి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నాయకుడు అడిగినప్పుడు సమయం ఇవ్వాలి, లేకపోతే లేదు, ఇవన్నీ ఉంటాయి. ఎంత సమయం ఇవ్వాలి, వాళ్ళు అడగగానే వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇప్పుడు మామూలు ప్రతిపక్షమే లేదనుకోండి, దయ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు అందరికీ ఉంటారు, ఇప్పుడు మొత్తం చెప్పేది అందరికీ కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తాం అంటే వాళ్ళ డిస్క్రిప్షన్, వాళ్ళకి అనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. అది విషయం అనమాట. అందువల్ల ఈ లెటర్ రాశారు. ఈ లెటర్ రాయడం కూడా అది వైఎస్ఆర్పీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నారు. అంత దిగజారిపోవడమే, అడుక్కోవడం ఎందుకనేసి. ఇప్పుడు ఇస్తారు, లేకపోతే లేదు. ఎవరిని అడిగి అందులో ఎందుకంటే వైఎస్ఆర్పీ శ్రేణులు ఎందుకు అంత హర్ట్ అయ్యారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన చనిపోతే బాగుండు, ఇంకా చనిపోలేదు అన్న విషయం అన్నారు. కొంతమంది అభిమానులు బాగా అట్టయ్యారు. మళ్ళీ ఆయన్నే నువ్వు రిక్వెస్ట్ చేయడం ఏంటి అన్న ఉద్దేశం మీద కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆయన అలా రాయకూడదు, ఏ కారణం చేత దిగజారి వాళ్ళని వేడుకున్నట్టుగా ఉంది. నాకే అనిపించింది అది. ఇప్పుడు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. దేనికైనా రెడీ అవ్వాలా, చేయాలి. ఇష్టం ఉంటే వెళ్తారు, లేకపోతే లేదు. సభలోకి వెళ్ళినా కూడా వాళ్ళు హోదా లేదంటే వీళ్ళు మాట్లాడడానికే ఛాన్స్ అవ్వరు కదా. ప్రతిపక్ష హోదా ఉందంటే ఒకసారి నుంచున్నప్పుడు ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడికి. హోదా లేదంటే నుంచున్నా కూడా ఎవరు అదే ఏమైనా గట్టిగా అడవి చేస్తే మార్షల్తో బయటపోతుంది అని చెప్పారు. ఇది జరిగేది. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ మీద కూడాను కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నిపుణులు. అంటే ఫ్లోర్ లీడర్ గా ముందు సిఎల్పి నేతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు మిగతా 10 మంది ఎన్నుకుంటే ఈయన పార్టీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత కదా రాయాలి. కనీసం నేనే మా పార్టీకి సంబంధించి వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు నన్ను అనేటువంటి పదం కూడా ఎక్కడ దాంట్లో రాలేదు. డైరెక్ట్ గా ప్రతిపక్ష హోదా కల్పించమని మాత్రమే అడిగారు. ఇప్పుడు రైటేనండి. ఇప్పుడు ఈయన సిఎల్పి లీడర్గా వాళ్ళు ఎన్నుకున్నా ఇన్ని ఎన్నుకుంటారు.
ఇప్పుడు ఎన్నుకోకుండానే చంద్రబాబు నాయుడు గారు ఆయనది ప్రతిపక్ష నేత హోదాలోనే అక్కడికి తీసుకొచ్చారు కదా, ఆ గేటు ద్వారా తీసుకొచ్చారు. మంత్రుల తర్వాత ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు కదా. అంటే ఆ వైఎస్ఆర్సీపీకి సిఎల్పి లీడర్ కింద నన్ను గుర్తించినట్టే కదా. వాళ్ళు పెట్టిన అతనే గుర్తిస్తారు. ఇంకా అది రాకుండానే చేయడం అనేది, మిగతా వాళ్ళు అభ్యంతరం పెట్టడం అనేది రాంగ్. రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి, ముఖ్యమంత్రి ఎవడవుతాడు? ఆయనే కదా. అంతే కదా. ఇప్పుడు అదే విషయానికి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో గెలిచారు. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 12వ తారీఖు. 11వ తారీఖు టీడీఎల్పీ అందరూ కలిసి ఎన్నుకున్నారు. ఆ లీడర్ కింద ఎన్నుకోకుండానే ఆయన వాళ్ళతోటి అక్కడ మాట్లాడుకోవడం, సంప్రదింపులు, ఎంతమంది కింద ఇవ్వాలని మాట్లాడుకోవడం, ఇవన్నీ ఎలాగొచ్చాయంటే ఆయన టీడీఎల్పీ లీడర్ కింద ఎన్నుకున్నాక వచ్చిందా? అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు లీడర్ కింద ఎన్నుకుంటారు, జనసేనకి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటారు, వైఎస్ఆర్సీపీకి ఈయన ఎన్నుకుంటారు. ఎందుకంటే యూజ్లెస్ అనమాట అది. ఆ ఎన్నుకోకుండా ఎలాగ లీటర్ ఇచ్చేస్తారండి. ఈయనే కదా ఎన్నుకునేది. అంటే ఏదో తీసి పెట్టాలంటే ఏదైనా పెట్టచ్చు, అంతే తప్ప ఏం లేదు. ఆ లెక్కన వాళ్ళు చేసినవి ఎన్ని ఉన్నాయి. వాళ్ళు ఎన్నుకోకుండానే మొత్తం అంతా ఢిల్లీకి అటుకి తిరిగేసి వెళ్తా మాట్లాడారు కదా. ఎవరు ఇచ్చారు అధికారం వెళ్ళడానికి తెలుగుదేశానికి? చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఇచ్చారు లీడర్ కింద ఎన్నుకోకుండా వెళ్ళిపోవడానికి? అంటే వాళ్ళే కదా లీడర్స్. సో కాబట్టి దీని మీద పెద్దగా ఆలోచించాల్సిందే లేదు, దీని గురించి ఆలోచించవలసింది లేదు. ఇదే పల్లెనాడు పిల్లిదల కొరికేడు అన్నట్టుగా ఈ వస్తున్నాయి తప్ప అంతకు మించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా మీడియా.